ఈ మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఆ మణికర్ణికని స్వామివారు వర్ణించిన విధానం ఉంటుంది. మనకున్న సమయం తక్కువ కాబట్టి ఎక్కువ శ్లోక భాగం తీసుకోవట్లేదు. ఎంత అద్భుతంగా వర్ణిస్తారయ్యా అంటే, ఆ తూకము తక్కెడలో బ్రహ్మాది దేవతలందరూ ఆయన కూర్చున్నాడట. నేను చేసినటువంటి ఈ దేవతాలోకమైనటువంటి స్వర్గాలు ఇవన్నీ గొప్పవా, మణికర్ణికా క్షేత్రం గొప్పదా అని తీసుకొని ఒక తక్కెడ ఇలా పెట్టాడు. ఆయన తక్కెడ ఇలా పెట్టేటప్పటికీ ఈ రెండిట్లో ఓ పక్కన మణికర్ణికా క్షేత్రాన్ని పెట్టాడు, రెండో పక్కన స్వర్గాది లోకాలను పెట్టాడు. ఆ తక్కెడ మణికర్ణిక యొక్క గొప్పతనం వల్ల ఏదైతే బరువు ఎక్కువ ఉంటుందో అది కిందకి దిగుతుంది, ఏది తక్కువ ఉందో అది పైకి లేస్తుంది. స్వర్గాది లోకాలన్నీ నీ ముందు ఎందుకు పనికిరావని అర్థమయ్యి పైకి వెళ్ళిపోయినాయ్యా, స్వర్గలోకము ఇవన్నీ పైన ఉన్నాయి. ఆ మణికర్ణిక గొప్పతనం ఎవరు చెప్పగలరు? అది అలా కిందకి దిగి వచ్చి సాక్షాత్తు ఈ కాశీక్షేత్రంలో వచ్చి కూర్చుంది. అది మణికర్ణిక యొక్క గొప్పతనము అని మణికర్ణికని. ఇంకొక విషయం ఏమిటి అంటే, మణికర్ణికలో ఎప్పుడు మధ్యాహ్నం పూట 12ంటికి 12 అంటే మన వాచి టైం 12 కాదు. అక్కడ ఒక రాట నాటితే ఆ నాటినటువంటి పుల్ల యొక్క నీడ అటూ ఇటూ వెళ్లకుండా ఖచ్చితంగా నీడ దాంట్లోనే లుప్తమయ్యేట్టు, లేదు కొద్దిపాటి డిఫరెన్స్ తోటి ఉండేట్టుగా ఎప్పుడు ఉంటుందో దానిని మధ్యాహ్నం నట్టనడి సూర్యుడు అంటాడు, అభిజిన్ లగ్నం అంటారు. అప్పుడు ఆ మణికర్ణికలో స్నానం చేయాలి. చేసి మాట్లాడకుండా పైన ఒక మళ్ళీ కుండ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కాశీ విశ్వేశ్వరుని దగ్గర. దండపాణి కాలభైరవుణ్ణి చూసుకుంటూ గణపతి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆ గణపతి దగ్గరికి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి. ఇలా అక్కడ చాలా మనకి బిందుమాధవుడు కానీ, ఆదికేశవుడు కానీ, తిలభాండేశ్వరుడు కానీ అనేకమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి కాశీలో.